కొత్త ఎమ్మెల్సీలపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఖాళీ అయిన 2 స్థానాలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. టీడీపీ జనసేనలకు చెరో సీటు తీసుకుంటాయా లేదంటే టీడీపీనే 2 తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో పవన్ గెలిపించిన వర్మకిస్తారా? అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మార్చి 2027 వరకే 2 ఎమ్మెల్సీల పదవీ కాలం ఉంది. అయితే తక్కువ సమయం ఉండడంతో సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపినట్టుగా కనబడట్లేదు. రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఇక్బాల్ రాజీనామా ఆమోదంతో 2 సీట్లు ఖాళీ అయ్యాయి. ఆ 2 సీట్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తారా? ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద కొత్త ఎమ్మెల్సీలు ఎవరనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. దీనిపై సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మార్చి 2027 వరకే 2 ఎమ్మెల్సీల పదవీ కాలం ఉండడంతో తక్కువ సమయం ఉండడంతో సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి. మరి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎస్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ కృష్ణమోహన్, ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? జనసేనకు ఒక స్థానం కేటాయించబోతుందా లేదంటే 2 స్థానాలకు సంబంధించి టీడీపీనే పోటీలో ఉండబోతుందా? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే 2 ఎమ్మెల్సీలకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏదైతే ఒకటి రామచంద్రయ్యది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు, మరోది ఇక్బాల్ ఆయన కూడా రాజీనామా చేస్తుంది. అది ఆమోదంతో 2 స్థానాలు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలైన నేపథ్యంలోనే నోటిఫికేషన్ కూడా పడింది. 21 ఎన్నికలు నిర్వహించాలనేది కూడా జరుగుతున్న పరిస్థితుల్లో మరోవైపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ దానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరు నిలబెట్టాలనే ఒక చర్చ. అయితే ఇక్కడ ఇద్దరు కూడా ఇక్బాల్ కావచ్చు లేకపోతే రామచంద్ర కావచ్చు, ఇద్దరు కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తులే. సో ఇది కూడా వీళ్ళ టైం కూడా 29 మార్చి 2027కి పదవీకాలం ముగుస్తుంది. అంటే కేవలం 3 సంవత్సరాలకు మాత్రమే ఈ పదవీకాలం ముగిసి 2.5 సంవత్సరాల్లో మాత్రమే పదవీకాలం ముగిసే పరిస్థితుంది. సో అటువంటి టైంలో కొత్తగా వచ్చే ఎమ్మెల్సీలు ఎవరు కూడా దాని మీదకి కొంత దృష్టి సారించట్లేదు. కారణం ఏంటంటే మామూలుగా ఎమ్మెల్సీ 6 సంవత్సరాల ఎమ్మెల్సీ స్థానం ఉంది కాబట్టి అనవసరంగా ఈ ఎమ్మెల్సీలు పోతాయి, ఎందుకు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరానికే క్లోజ్ అయిపోతుంది, తొందరపడిపోయి అది కోరి అది ఓకే అయిన తర్వాత మళ్ళీ మనకు అవకాశం వస్తుందో రాదో అనే ఒక ఆలోచన కొంతమంది నేతల్లో కలుపుతుంది. అయితే ఆశావాహాలు కూడా ఎక్కువ ఉన్నారు, దాని టైం తక్కువేం లేదు. దీంట్లో కూడా ఆశావాహాలు ఎక్కువ ఉన్నారు. కానీ టీడీపీ ఒక ఆలోచన చేస్తుంది. ఇద్దరు కూడా పార్టీకి పనిచేశారు, గతంలో ప్రామిస్ ఒకటి చేసినట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికీ కొనసాగిస్తే ఈ సమస్య సరిపోతుంది. రేపు ఉదయాన్నే మండలిలో ఎలాగూ ఎమ్మెల్సీల బలం అవసరమవుతుంది. ఎందుకంటే వైసీపీకి 46 స్థానాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి బలం ఎక్కువ మండలిలో. ఏదైనా అసెంబ్లీ నుంచి బిల్లు పాస్ అయ్యి మండలికి వస్తే మండలిలో అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా నిదానంగా అక్కడ ఎమ్మెల్సీలను పెంచుకునే ప్రయత్నం చేయాలి టీడీపీ. సో ఆ యాంగిల్లోనే డెఫినెట్గా ఈ రెండింటిని ముందు వాళ్ళిద్దరికే ఇస్తారా? లేదు, ఇంకొక ఆప్షన్ కూడా కనపడుతుంది. ఒకటి టీడీపీ తీసుకుని, రెండవది జనసేన నుంచి కూడా ఆశావాహులు కొంతమంది కనపడుతున్నారు. సో ఈ ఆశావాహుల్లో దాదాపుగా 10-15 మంది పేర్లు వినపడుతున్నప్పటికీ కూడా ఈ చర్చ అంతా కూడా అసెంబ్లీ తర్వాత అంటే 25 తర్వాత కూర్చొని మాట్లాడదాం, ఇప్పుడు వరకు దీని గురించి మాట్లాడొద్దు అనే అధిష్టానం చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ ఎమ్మెల్సీల వ్యవహారంలో ఇప్పుడైతే ఎటువంటి చర్చ అయితే జరగట్లేదు. ఒకటి దీని మీదకి ఎక్కువ మంది ఫోకస్ కూడా పోలేకపోవడానికి కారణం అంటే కాంపిటీషన్ లేకపోవడానికి కూడా కారణం తక్కువ సమయం, పదవీకాలం తక్కువ ఉండడంతో ఎక్కువగా ఎవరు ఈ 2 ఎమ్మెల్సీల విషయంలో ముందుకు రావట్లేదు. సో మిగతా ఏంటారా, మిగతా టైంలో ఈ 2 అయిపోయినప్పుడు ఎలాగో కొన్ని ఖాళీ అవుతాయి కాబట్టి వాటితో పాటు 6 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యవహారంలో కొంత చర్చ అయితే జరుగుతోంది. బహుశా అసెంబ్లీ జరిగిన తర్వాత అంటే 21, 22 తర్వాత 23 కుప్పం వెళ్తున్నారు చంద్రబాబు. 25 తర్వాత మాత్రమే దీనికి సంబంధించి చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. రామ్దాస్, అంటే ఇంకా 9 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. సో పెద్దగా ఆసక్తి చూపడం లేదా? సీనియర్లంతా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టిన పరిస్థితి కనబడట్లేదు. సో ఎలాగోలా భర్తీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరికొవరికి ఇవ్వాల్సిందే. సో ముఖ్యంగా టీడీపీ నుంచి వర్మ పేరు అయితే వినిపిస్తోంది. పిఠాపురం నుంచి వర్మ ఈ రేస్లో ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో అంటే ఇంకా ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? దీనికి సంబంధించి పెద్దగా ఆసక్తిని చూపట్లేదా పార్టీ సీనియర్లు? లేదా చంద్రబాబు డిసిషన్ ఫైనల్ కాబోతుందా? కేవలం
రామదాస్ వర్మ పేరు కేవలం మీడియాలో మాత్రం ప్రచారంగా ఉంది. నిన్న వర్మతో నేరుగా మనం నేనే నేరుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, ఇప్పటికి అవసరం చాలా తక్కువ సమయం ఉంది, ఉన్న సమయంలో నేను తీసుకొని దానివల్ల నేను ఎవరికి ప్రయోజనం చేయలేను, న్యాయం కూడా చేయలేను. అయితే తమ అధినేతగానే డిసైడ్ చేస్తే మాత్రం నేను తప్పదు తీసుకుంటాను, కానీ నాకైతే పెద్దగా ఆ వ్యవహారం మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కరాఖండిగా ఆయన చెప్పేశారు వర్మ. మీడియాలో చాలా వరకు వర్మ పేరు బయటికి రావడం దాని మీద ఒక చర్చ జరుగుతుంది, కానీ వర్మకైతే చాలా క్లియర్గా వర్మ మాట్లాడుతూ నాకు ఎటువంటి ఈ రెండు ఎమ్మెల్సీల మీద పెద్ద ఆశ లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అయితే కొందరు టీడీపీకి సంబంధించి ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామచంద్రయ్య కావచ్చు లేకపోతే ఇక్బాల్ కావచ్చు, ఇద్దరు కూడా గతంలో వైసీపీలో ఉన్నప్పటికీ లాస్ట్లో వాళ్ళకి టీడీపీలో చేరడం, టీడీపీ పార్టీ గెలుపు కోసం వాళ్ళు కూడా కృషి చేశారు, వాళ్ళకి కూడా ఒక హామీ ఉందనే ఒక సమాచారం ఉంది. అయితే ఇక్బాల్తో కూడా మాట్లాడినప్పుడు అటువంటిది చర్చ మా దగ్గర ఏం జరగలేదు, బహుశా 25 తర్వాత మాత్రమే దీని మీద చర్చ జరిగే పరిస్థితి ఉంటుందనేది ఇక్బాల్ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా అయితే 25 తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఎమ్మెల్సీ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు. ముందు అసెంబ్లీ వ్యవహారాలు, తర్వాత రేపు కొంతమంది జాయినింగ్స్ ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ కూడా రేపు చంద్రబాబు అమరావతి మొత్తం తిరుగుతున్నారు, అమరావతి టూర్ చేస్తున్నారు, అమరావతిలో ఏదైతే విధ్వంసం జరిగిందో అన్నిటి కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. సో ఈ అంతా డిస్కషన్లో ఉన్నారు కాబట్టి బహుశా 25 వరకు ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి చర్చ జరగదు అనేది మనకు అందుతున్న సమాచారం. ఎగ్జాక్ట్లీ, ఎస్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కొత్త ఎమ్మెల్సీలపై ఏపీలో అయితే ప్రస్తుతానికి ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఖాళీ అయిన 2 స్థానాలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. టీడీపీ జనసేనలకు చెరో సీటు తీసుకుంటాయా లేదంటే టీడీపీనే 2 తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పిఠాపురంలో పవన్ను గెలిపించిన వర్మకు ఇస్తారనే చర్చ కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో వర్మ ఆర్టీవీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏం మాట్లాడారు చూద్దాం. పిఠాపురం వర్మ ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు భారీ మెజార్టీ గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్నారు. చాలా మంది అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో పవన్ కళ్యాణ్ అని, కానీ ఈరోజు ఏం చెప్తారు సార్? గేట్ తన్నుకునే లేరు కదా, తాకనేయడం ఏంటి? అది ఆవిడ పిచ్చి, ఆవిడ చెప్పుద్ది. ఆవిడకి రోజాకి ఏం పని ఉంది, సబ్జెక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం తప్పితే ఇవాళ ప్రజలు, పిఠాపురం ప్రజలు ఏం చెప్పారు? తాకడం ఏంటి, కళ్యాణ్ గారు తన్నుకునేయాలని ఇచ్చాం మేము విజయం, అంతే. కీలకమైనటువంటి 5 శాఖలు ఇచ్చారు సార్, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి హోప్స్ ఉన్నాయి? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, గ్రామాల్లో ఏదైతే ఆయన సమస్యలు లేవనెత్తారో ఆ సమస్యలకు అనుగుణంగా ఈరోజు మరి ఆయనకి శాఖలు, కీలక శాఖలు రావడం కూడా అదృష్టమే. అంచేత రాష్ట్రంలో ఉన్న పల్లెటూరులన్నీ కూడా, ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ 5 సంవత్సరాల నుంచి. ఈవేళ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకుని ముఖ్యంగా కనెక్టెడ్ సబ్జెక్ట్ ఏదైతే రూరల్ డెవలప్మెంటు, పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఎన్విరాన్మెంట్, దాని మీద ప్రజలకు ఎంతో మేలు జరుగుద్ది. అదేవిధంగా మేము నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. మా నియోజకవర్గం కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈవేళ నియోజకవర్గం ఎంతో సంతోషిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఛార్జ్ తీసుకోవడం. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామలక్ష్మణుల పరిపాలన ఈ రాష్ట్రానికి ఎంతో అదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలన్నీ వీళ్ళిద్దరి చేతిలో పెట్టి ఎంతో ప్రశాంతంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు. మీ నియోజకవర్గానికి గెలవగానే అభివృద్ధి పనులకు సంబంధించి మీరు కొన్ని అడిగారు, బాబు గారిని కలిసారా? నియోజకవర్గం పిఠాపురం గురించి. మా నియోజకవర్గానికి పనులు ఇబ్బంది ఉందండి. ఒక ముఖ్యమంత్రి ఓ పక్కన డిప్యూటీ సీఎం, పనులు లేక ఖాళీగా ఉండి పరిస్థితి వస్తామని నాకు భయంగా ఉంది. ఇద్దరు ఉన్నారు, ఇటు నుంచి ఈయన ఇస్తాడు డబ్బు, అటు నుంచి ఆయన ఇస్తాడు డబ్బు, ఇద్దరిని నేను ప్రెజర్ చేసి పట్టుకొస్తాను డబ్బు. అసలు పిఠాపురానికి అన్నది డోకా లేదు. రాష్ట్రంలో #1 కాన్స్టిట్యున్సీ పిఠాపురం. మొదటి ఎమ్మెల్సీ మీకే రాబోతుందని ఆ రోజు మాట ఇచ్చారు. ఎమ్మెల్సీ 2 ఖాళీ అవుతున్నాయి, ఏం కాబోతున్నారు ఎమ్మెల్సీ? నేను ఎప్పుడూ కూడా పదవులు అడగలేదు. నాకు 2 పార్టీ అధ్యక్షులు, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 22 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నాను ఆయనతోటి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తక్కువ ప్రయాణం అయినా ఎక్కువ ప్రేమలో పడ్డాం. ఈ 2 అధ్యక్షులు ఎక్కడ ఏం పని చేయమని వర్మని ఆదేశిస్తే అక్కడ పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా 2 అధ్యక్షులు ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని వర్మ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి సూటబుల్ అయ్యే శాఖలు ఇచ్చారు. అసెంబ్లీ గేటు తాకనివ్వడంలో అసెంబ్లీ గేటు తన్నుకుని వెళ్ళేలాగా ప్రజలు ఈరోజు పవన్ డిప్యూటీ సీఎం చేశారని పిఠాపురం వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ RTV, విజయవాడ నుండి.